ఒక స్ట్రాటజీ లేదు, ఒక రోడ్ మ్యాప్ లేదు, ఒక నాయకత్వం లేదు, పొలిటికల్ పార్టీల నుంచి ఫండింగ్ లేదు. అయినా జెన్జీ దేశాన్ని కుదిపేస్తోంది. లక్షలాది మంది సైన్యం ఒకే విధానంతో, ఒకే నినాదంతో గొంతెత్తుతోంది. మరి ఇలా ఎలా సాధ్యమైంది? ఈ ఉద్యమం ఎలా ముందుకు సాగుతోంది? దీనికి సమాధానం ఒకటే. జెన్జీ చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆయుధం స్మార్ట్ ఫోన్. జెన్జీని ముందుకు నడిపిస్తున్న సైన్యం సోషల్ మీడియా. గ్రూప్లో ఒక్క మెసేజ్ పెడితే చాలు, లక్షలాదిగా జెన్జీ సైన్యం తరలి వస్తోంది. అదే ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తోంది. ఊరు వాడ పల్లె పట్టణం అంతా హోరెత్తిపోతోంది. జెన్జీ తలుచుకుంటే ఏం చేయగలదు, ఎంత చేయగలదు అన్నది ఈ ఉద్యమం నిరూపిస్తోంది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ రోజుల తరబడి ఢిల్లీ వీధుల్లో పోరాటం కొనసాగుతోంది. లాఠీ దెబ్బలకు అదరకుండా, టియర్ గ్యాస్లకు బెదరకుండా, పెల్లెట్ల వర్షం కురిపిస్తున్నా వెరవకుండా, అరెస్టులకు జరవకుండా, కేసులను లెక్క చేయకుండా జెన్జీ పట్టుదలతో ముందుకు కదులుతోంది. అటు సీజేపీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు సగం వరకు సత్ఫలితాలనిచ్చాయి. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ₹1,00,00,000 పరిహారం, నిరసనకారులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఓకే చెప్పింది. మూడింట్లో ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రేపు చర్చిస్తామని చెప్పింది. ఇంతకీ రేపు ఏం జరగబోతోంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? జెన్జీ మంటలు ఎప్పుడు చల్లారబోతున్నాయి? ఈ ప్రశ్నలతో పాటు ప్రధానంగా వినిపిస్తున్న ఓ 10 ప్రశ్నలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. వాటిపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ కూడా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, సిజేపీ 3 ప్రధాన డిమాండ్లలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రేపు చర్చిస్తామనడంలో కేంద్రం వ్యూహం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2, దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతంగా సాగుతున్న ధర్మేంద్ర ప్రధాన్ను ఎందుకు తప్పించడం లేదు? క్వశ్చన్ నెంబర్ 3, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండానే వాంగ్చుక్ దీక్ష విరమించడం సిజేపీ ఉద్యమాన్ని నష్టపరుస్తుందా? క్వశ్చన్ నెంబర్ 4, పోలీసుల లాఠీ చార్జ్ పిటిషన్ పై విచారణకు సరేనన్న సుప్రీంకోర్టు ఆ మరుసటి రోజే వైఖరి ఎందుకు మార్చుకుంది? క్వశ్చన్ నెంబర్ 5, ఓవైపు డిగ్రీ పట్టాలు, డాలర్ డ్రీమ్స్, మరోవైపు నిరాశ. యువ పట్టభద్రులు వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 6, ఒక నాయకత్వం లేదు, రోడ్ మ్యాప్ లేదు, ఫండింగ్ లేదు, అయినా ఈ స్థాయిలో ఉద్యమం ఎలా సాధ్యమైంది? క్వశ్చన్ నెంబర్ 7, దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న రాజకీయ పార్టీలు నడపలేని ఉద్యమాన్ని కాక్రోచ్ తరం ఎలా ముందుకు తీసుకెళ్తోంది? క్వశ్చన్ నెంబర్ 8, ఈ జెన్జీ ఉద్యమానికి మద్దతు అంటూ రాజకీయ పార్టీలు పోటీ పడి మరి ప్రవేశించడం ఎలాంటి సంకేతం ఇస్తోంది? క్వశ్చన్ నెంబర్ 9, 10 ఏళ్లలో 152 పేపర్ లీకేజీలు జరిగాయి. మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠిన చట్టాలతో లీకేజీలకు బ్రేక్ పడుతుందా? క్వశ్చన్ నెంబర్ 10, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఇప్పుడు ఇండియా జెన్జీ ఉద్యమాలు ఈ ప్రపంచానికి నేర్పుతున్నటువంటి పాఠాలేంటి? ఈ ప్రధానమైన ప్రశ్నలపైన మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మన స్టూడియోలో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, జెన్జీ ఉద్యమం సిజేపీ ఇచ్చిన పిలుపుతో మొదలైనటువంటి ఒక ఉద్యమం దేశాన్ని కుదిపేస్తోంది. ఒక ప్రభుత్వం కూడా చర్చలు జరపడానికి ఎన్నో మెట్లు దిగి వచ్చి మేము చర్చలకు సిద్ధమని, సిజేపీ ఏదో రిజిస్టర్ కాని ఒక పార్టీ, అది ఏంటి అనేది ఎవరికి పూర్తి స్థాయిలో అవగాహన కూడా లేదు. అలాంటి ఒక పార్టీతో చర్చలకు సిద్ధం కావడం. ఇందులో 3 ప్రధాన డిమాండ్లలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నదే ఈ ఉద్యమం మొదలవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. మరి 2 డిమాండ్లను ఒప్పుకున్న కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో రేపు మాట్లాడదాం, చర్చలు ఇంకా కొనసాగుతాయని చెప్పడంలో ఏంటి వ్యూహం? అంటే ప్రభుత్వం మొదటి నుంచి కూడా అనుసరించిన వ్యూహం ఏంటంటే కన్సిలియేషన్ అండ్ కోయర్షన్. దాన్నే మన కేడియంలో ఇంగ్లీష్లో క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు. ఒకవైపు సోనం వాంగ్చుక్ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ ఏంటి? ప్రొటెస్టర్ల పైన కేసులన్నీ ఉపసంహరించుకుంటారు. వెంటనే మళ్ళీ ఇవాళ ఆ వార్తతో పాటు ఇంకో వార్త ఏమొచ్చింది? నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పెడతాం. అవును, అంటే ఏడాది పాటు ఏ విచారణ లేకుండా, చార్జెస్ లేకుండా, లాయర్ లేకుండా, కోర్టుకు పోకుండా లోపలేయడం, ప్రివెంటివ్ డిటెన్షన్. అలా మీకు ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్లకు మేము సుముఖంగా ఉన్నామంటూ చర్చలు జరుపుతున్నారు. మోడీ వీడియో రిలీజ్ చేశారు. మరోవైపు ఏమో బీజేపీ ఐటీ విభాగము, బీజేపీ పరివారము పెద్ద ఎత్తున వీరిపైన దాడి, వీరు విదేశీ నిధులతో చేస్తున్నారని, ప్రతిపక్షాల ఏజెంట్లని, తుక్డే గ్యాంగ్ అని, దేశద్రోహులని, ఇలా వాళ్ళపైన దాడి.
సో ఇలా పరస్పర విరుద్ధమైన వైఖరి ఎందుకు తీసుకుంటున్నారంటే అటు కన్సిలియేషన్ ఇటు కోర్షన్. అంటే ఒకవైపు మేము సానుకూలంగా ఉన్నామని మెసేజ్ ఇస్తూ మరోవైపు నిర్బంధకాండ. మీరు చూడండి, పార్లమెంట్ రోజు CJP ప్రతినిధులను చర్చలకు పిలిచారు. వారు జేపీ నడ్డా ఇంటికి వెళ్ళారు. వారు జేపీ నడ్డా ఇంట్లో ఉండగా ఇక్కడ లాఠీచార్జ్ చేశారు. చర్చలకు పిలిచి లాఠీచార్జ్ చేస్తారు ఎవరైనా? సో అంటే అడుగడుగున ఇదే విధానం. ఒకవైపు మేము సానుకూలంగా ఉన్నాం అని సంకేతాలు ఇస్తూ మరోవైపు భయంకరమైన నిర్బంధాన్ని ప్రయోగించడం. ఎందుకు చేస్తున్నారంటే బీజేపీ వ్యూహము, కేంద్ర ప్రభుత్వ వ్యూహం ఏంటంటే ముందు డినై చేయడం, అసలు మాకు సంబంధమే లేదు అనే రీతిలో ముందు వాదించారు. అసలు కాక్రోచ్ జనతా పార్టీ లెక్కన అసలు అదొక ఉద్యమమా, అదొక ఆన్లైన్ మీమ్, ఒక ఆన్లైన్ సెటైర్ అని కొట్టిపారేశారు. తర్వాత మీకు డిఫ్లెక్ట్, దాని నుంచి ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చాక దాని నుంచి దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నాలు చేశారు. ఏంటి దృష్టి మళ్లించే ప్రయత్నాలు? ఇవాళ ఒక్కరోజు జరిగిన పేపర్ లీక్స్, 20 ఇన్నేళ్ళుగా ఏ పార్టీలు అధికారంలో ఉండగా ఎప్పుడు జరిగినాయి అని ఈ పేపర్ లీక్స్ ఒక నార్మల్ ఫినామినా, ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు, ఇది సహజంగానే జరుగుతాయి అని డిఫ్లెక్ట్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత డిఫ్యూజ్ చేయడం, చర్చల పేరిట వాయిదాలు వేస్తూ, ఇప్పుడు నిన్న చర్చ జరిపారు, ఇవాళ చర్చ జరిపారు, రేపు చర్చలు జరుపుతారు. ఇలా చర్చలు ఒకవైపు జరపడం, ప్రధానమంత్రి అర్ధరాత్రి పూట వీడియో రిలీజ్ చేయడము, ఒక్క రోజులో నెలన్నర తర్వాత ప్రైమ్ మినిస్టర్ 2 సార్లు ట్వీట్ చేశారు. అది కూడా మిడ్ నైట్ ట్వీట్ చేశారు. జేపీ నడ్డా జితేందర్ సింగ్లను ఏకంగా వేదాంత హాస్పిటల్కి పంపి సోనం వాంగ్చుక్ పళ్ళ ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి ఆయన ఫాస్ట్ను ఉపసంహరించేలా చేశారు. ఇది మీకు ఫస్ట్ రియాక్షన్ వెనుక ఏమైనా రీజన్ ఉందా? ఎందుకు రాత్రిలో 12 గంటల సమయంలో దాదాపుగా వీడియో రిలీజ్? అదే దీని రీజన్ ఒకటే, మీకు డిఫ్యూజ్ చేయడం, ఈ పోరాటాన్ని డిఫ్యూజ్ చేయడం. అంటే మేము కాక్రోచ్ జనతా పార్టీని అంగీకరించాము, సోనం వాంగ్చుక్ని అంగీకరిస్తాం. సో ముందు కాక్రోచ్ జనతా పార్టీని అంగీకరించాం, ప్రతిపక్షాన్ని అంగీకరిస్తామంటూ ప్రధానమంత్రి ఇంటి ముందు రాహుల్ గాంధీ నాయకత్వంలో విపక్ష ధర్నా చేస్తే ఫస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ దగ్గరికి రాని వారు ఆగమేఘాల మీద రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చారు. అంటే మేము మేజర్ అపోజిషన్, పార్లమెంట్లో అపోజిషన్ గుర్తిస్తాం, స్ట్రీట్ ప్రొటెస్ట్లు గుర్తించమని. సోనం వాంగ్చుక్ను గుర్తిస్తాం, స్ట్రీట్ ప్రొటెస్ట్లు గుర్తించాం. ఇలా మీకు మూమెంట్ను డివైడ్ చేసి డిఫ్యూజ్ చేయడం అనేది మరో ముఖ్యమైన అంశం. సో ఇలా ఒక్కొక్క స్ట్రాటజీ, ఇప్పుడు డిఫ్యూజ్ కూడా కానప్పుడు ఏం చేస్తారో రేపు చూడాలి. సో అందువల్ల మొదటి నుంచి కూడా డినై, డివియేట్, డిఫ్లెక్ట్, మీకు డిఫ్యూజ్ అనేటువంటి విధానంతో ఈ ప్రభుత్వం పోతోంది. లాస్ట్కు దిగిరాక తప్పనిసరి పరిస్థితి అయితే ఈ మేరకు ఇప్పుడు కొత్త ఈ డిమాండ్లకు ఇప్పుడు అంగీకరించారు కదా, 2 డిమాండ్లకు అంగీకరించారు. మీరే చెప్పినట్లు ప్రొటెస్టుల పైన కేసులు ఉండవని ఇచ్చారు. అదే సమయంలో వాళ్ళకి పాస్పోర్ట్లు ఇవ్వమని చెప్తున్నారు. మీకు 16 మెట్రో స్టేషన్లు మూసేశారు. ఢిల్లీ యూనివర్సిటీ, JNU విచిత్రమైన ఆదేశాలు ఇచ్చారు. మీరు కనుక ఈ ప్రొటెస్ట్లో పాల్గొంటే మీ చదువులే అన్యాయం అయిపోతాయి. ఎక్కడ యూనివర్సిటీలు అలా, ఒకవేళ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉస్మానియా యూనివర్సిటీ అధికార వర్గం కనుక ఆదేశాలు ఇచ్చుంటే, కాకతీయ యూనివర్సిటీ ఆదేశాలు ఇచ్చుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? మీకు ఎమర్జెన్సీ సమయంలో ఆ ఆదేశాలు ఇచ్చినా ఎవడన్నా పట్టించుకొని ఉంటే ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం విజయవంతం అయ్యేదా? మీకు ఇండియా అగెన్స్ట్ కరప్షన్ అన్నాధారే మూవ్మెంట్ సక్సెస్ అయ్యేదా? అందువల్ల అలాంటి ఆదేశాలు కూడా ఇస్తున్నారు. అందువల్ల బీజేపీ రాజకీయ వ్యూహం ఏంటంటే సాధ్యమైనంత మేరకు ఈ ఉద్యమాన్ని బదనాం చేద్దాం, సాధ్యమైనంత మేరకు ఈ ఉద్యమాన్ని మేము పట్టించుకోమన్న మెసేజ్ ఇద్దాం, అప్పుడు సాధ్యం కానప్పుడు బదనాం చేద్దాం, అప్పుడు సాధ్యం కానప్పుడు నిర్బంధాన్ని విధించుదాం, అప్పుడు సాధ్యం కానప్పుడు వాళ్ళని డివైడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏ స్టేజ్లో ఉంది సార్? ఇప్పుడు ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇక ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ కూడా ఒప్పుకుంటే ఇక ఒక రకంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దిగి వచ్చినట్టు. ఎందుకంటే మిగతా డిమాండ్లకు ఒప్పుకోవడానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ఒప్పుకోవడానికి తేడా ఉంది. ఇప్పుడు మిగతా డిమాండ్లకు ఒప్పుకోండి, ఇప్పుడు కనుక కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్లు విరమిస్తే బీజేపీ ఏం చేస్తుంది అంటే, ఇది చూడు, ఇది కాక్రోచ్ జనతా పార్టీ విజయం కాదు, మోడీ దాతృత్వానికి, యువత పట్ల మోడీకున్న అపారమైన ప్రేమాభిమానాలకు ఇది నిదర్శనము అని చూపెడతారు.
సింబల్ ఆఫ్ మోడీ జనరాసిటీ, మోడీస్ కమిట్మెంట్ టు యూత్ అని ప్రకటిస్తారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే అలా అవకాశం ఉండదు. దే ఆర్ యాక్సెప్టెడ్ ఏ పొలిటికల్ డిమాండ్ అని. అందుకే తెలివిగా పొలిటికల్ డిమాండ్కు వినకుండా నాన్ పొలిటికల్ డిమాండ్స్కి వింటున్నారు. సో ఆ నాన్ పొలిటికల్ డిమాండ్స్కు విని ఈ ఉద్యమంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే భావనతో ఉన్నవారు వేరు, ఇతరులు వేరు అని వాళ్ళ అంచనా. ఆ ఇతరులను పక్కకు జరిపిస్తే ఈ భావనను ఓడించవచ్చని అంచనా. రైట్. మీరు అన్నట్టు కమిట్మెంట్ అనే పదాన్ని తీసుకుంటే ప్రధానమంత్రి గారు అర్ధరాత్రి సమయంలో వీడియోలు పెట్టడమో ట్వీట్ చేయడమో చేస్తే ఈ దేశం పట్ల ఆయనకున్నటువంటి కమిట్మెంట్ అది గుర్తు చేయదా? దేశం పట్ల కమిట్మెంట్ ఉంటే ఎన్ని రోజులు ఎందుకు ఆగుతారు? 40 రోజులు ఆగుతారా? అంటే అర్ధరాత్రి మేల్కొని మరీ ఆలోచిస్తున్నారు కదా. అర్ధరాత్రి నిద్రే పోరని చెప్పారు కదా, ట్రంపే చెప్పాడు కదా, నాలాగా మోడీ కూడా పండుకోడని. సో అది సమస్య కాదు. ఇంత పెద్ద క్రైసిస్ జరుగుతుంటే ప్రైమ్ మినిస్టర్ అర్ధరాత్రి ఉండడం ఏంటి? నేనే అర్ధరాత్రి దాకుంటున్నా, టీవీలు ఫాలో అవుతూ, ఎందుకంటే రేపు పొద్దున మాట్లాడాలి కదా. ఓకే. సో గత వారం రోజులుగా నేనే నిద్రపోతలేను, 3-4 వరకు తెలియతూ ఉంటున్నాను. సో అది ఇష్యూ కాదు. మీకు మోడీ స్టైల్ ఏంటంటే మొదటి నుంచి కూడా మీరు చూడండి, ఓకే, ఎట్టి పరిస్థితుల్లో మొదట్లో ఒప్పుకోరు. కానీ తనకు నష్టము రాజకీయంగా జరుగుతుంది అనుకున్నప్పుడు దానికి ఒప్పుకుంటాడు. వ్యవసాయ చట్టాలను ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు సార్. ఏంటండి వ్యవసాయ చట్టాల మీద? ఒక వ్యవసాయ చట్టమే కాదు, అంటే అదే మీకు మొదలు ఒప్పుకోడు, రాజకీయంగా నష్టం జరుగుతుందో ఒప్పుకుంటాడు. ఆ ఒప్పుకోవడం కూడా తన చాయిస్ ప్రకారం ఒప్పుకుంటాడు, తన టైమింగ్ తను చూస్ చేసుకుంటాడు. మీకు వ్యవసాయ చట్టాలు ఉన్నాయి, ఏడాది పాటు భయంకరమైన నిర్బంధకాండ, వాళ్ళని ఖలిస్తాన్ వాదులు అన్నారు, వాళ్ళని తీవ్రవాదులు అన్నారు, రైతు నాయకులపైన, రైతులకు మద్దతు ఇచ్చిన సెలబ్రిటీలపైన సిబిఐ ఈడీలు ప్రయోగించారు. ఓ ఏడాది తర్వాత ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల ముందట క్షమించండి నేను ఉపసంహరించుకుంటున్నా అన్నాడు. లాటరల్ ఎంట్రీ పైన మీకు గుర్తుండే ఉంటుంది. సో మీకు ఆ టాప్ అడ్మినిస్ట్రేషన్లో జాయింట్ సెక్రటరీ స్థాయిలో యూపీఎస్సీ రూట్లో కాకుండా ఎక్స్పర్ట్స్ను డైరెక్ట్గా రిక్రూట్ చేసుకునే విధానం ప్రవేశపెట్టారు. దానిపైన మీకు చిరాగ్ పాస్వాన్ తీవ్ర అభ్యంతరం చెప్పాడు, లోక్ జనశక్తి పార్టీ. వెంటనే వితిన్ డేస్ దాన్ని ఉపసంహరించుకున్నారు. తర్వాత ఇటీవల యూజీసీ సోషల్ జస్టిస్ గైడ్ లైన్స్ బీజేపీ సపోర్ట్ బేస్ అయిన అగ్రకులాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చి కొన్ని రాష్ట్రాల్లో అయితే బీజేపీ అప్పర్ కాస్ట్ ఆఫీస్ బేరర్ రిజైన్ చేశారు, దాన్ని ఆపేశారు. ఇలా మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే ఎప్పుడైనా ముందు తనంతట తానుగా వినే ప్రసక్తే లేదు. అది తన స్ట్రాంగ్ మ్యాన్ లీడర్షిప్కు నరేటివ్కు విరుద్ధమని భావిస్తారు. కానీ తప్పనిసరి అయినప్పుడు ఈ చాయిస్. మీకు ఉదాహరణకు మీకు కరోనా టైంలో హర్షవర్ధన్ పైన, హెల్త్ మినిస్టర్ పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలాగే అప్పుడు వదిలేయలేను. ఎప్పుడు వదిలేరు? తర్వాత నెక్స్ట్ తర్వాత కొంత కాలానికే డ్రాప్ చేశారు. కానీ కొంత కాలాన్ని డ్రాప్ చేశారు. అలాగే మీకు అజయ్ మిశ్రా తేని అని మీకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉండే, ఆయన కొడుకు లఖీంపూర్ కేరీలో ఏకంగా ప్రొటెస్ట్ చేస్తున్న రైతుల మీదకి వెహికల్ తీసుకెళ్ళాడు. అతను వెంటనే రాజీనామా చేయాలి, ఎంత అడిగినా రాజీనామా చేయలే. లాస్ట్కు ఆయన 2024 తర్వాత కనుమరుగయ్యారు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గాంధీని చంపిన గాడ్సే గొప్ప దేశభక్తుడు అని ఏకంగా లోక్సభలో మాట్లాడింది. దాంతో నేను క్షమించలేను అన్నాడు మోడీ, కానీ ఏమీ అనలే. నార్మల్గా వెయిట్ చేసి ఇక ఇంకా తనకు లాస్ అవుతారు పొలిటికల్గా అనుకున్నప్పుడు ఎన్నికల్లో టికెట్ ఇవ్వలే. సో మోడీ స్టైల్ అది. అంటే మొదలు ఒప్పుకోడు, తన వారిని కాపాడుతూ ఉంటాడు, రాజకీయంగా నష్టమైనప్పుడు వింటాడు, ఆ వినేది ఇతరుల డిమాండ్లపై వినడు. మరి ఇంత ఆందోళన దేశవ్యాప్తంగా అంటుకుంది మంట, ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా మంట అంటుకున్నా సరే, ఇంత ఉధృతంగా ఉద్యమం సాగుతున్నా సరే ధర్మేంద్ర ప్రధాన్ను ఎందుకు తప్పించడం లేదు? అంటే ఒకటి మోడీ ఇమేజ్ మనకు అర్థం కావాలంటే, మోడీ మొదటి నుంచి కూడా ఇమేజ్ అంటే అన్యీల్డింగ్ ప్రైమ్ మినిస్టర్, ఎవరికి వినడు. సో ఆయన వెరీ స్ట్రాంగ్ లీడర్, ఆ ప్రతిపక్షాలను వినడు, తన చివరకు తన పార్టీలో ఉన్న డిట్రాక్టర్స్ని కూడా వినడు. అద్వానీ లాంటి వాళ్ళనే పక్కకు పెట్టాడు. సో అపోజిషన్ అయితే గుర్తించాడు. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్టేటసే ఎవరికి ఇవ్వలే. 2014లో అపోజిషన్కి ఇవ్వాల్సి ఉంటుంది కదా అని డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వలే. ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేసేటప్పుడు ప్రభుత్వ ప్రతినిధులు ఉండకూడదు, చీఫ్ జస్టిస్ ఉండాలి, మెజారిటీ ప్రభుత్వ ప్రతినిధులు ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పిస్తే ఆ తీర్పును కాలరాస్తూ పార్లమెంట్లో చట్టం చేసి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలి అని తీసేశారు. సో ఇలా మోడీ స్ట్రాంగ్ మ్యాన్, డిసిసివ్ మ్యాన్ అనేది ఇమేజ్. ఇప్పుడు ఇంతకాలం వినకుండా ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ డ్రాప్ చేస్తే తన ఇమేజ్
ఇప్పటిదాకా తాను కేర్ఫుల్లీ కల్టివేటెడ్ ఇమేజ్, ఇప్పుడు కాదు, గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఆ ఇమేజ్ దెబ్బతింటుంది. ఇది మొదటిది. రెండవది ఇతర డిమాండ్లు. నేను ఇంతకుముందు చెప్పాను మీకు ₹1 కోటి కంపెన్సేషన్ ఇస్తాడు చనిపోయిన కుటుంబాలకు అని. అలాగే ప్రొటెస్టర్ల పైన కేసులు విత్డ్రా చేసుకుంటారు. ఈ 2 డిమాండ్లు ఒకవేళ సిజేపీ ఒప్పుకొని నిరసనలు ఆపేస్తే చూడు, మోడీ బీజేపీ ఈకో సిస్టమ్ మొత్తం రంగంలో దిగుతుంది. మీడియా, గోధి మీడియా, సోషల్ మీడియా దిగి మోడీ దాతృత్వము, మోడీ జనరాసిటీ, మోడీ మంచితనం చూడు, మోడీ హుందాతనం చూడు, ఇంత ఉద్యమాలు జరిగిన మోడీ ఎంత ప్రేమగా యూత్ పట్ల స్పందించాడు అని ఈ 1.5 రోజులు పక్కపోతాయి. ప్యాలెట్ గన్లతో అటాక్ చేసింది పక్కపోతుంది, పిల్లల తలకాయలు పలకొట్టింది పక్కపోతుంది, అన్నీ పక్కపోతాయి. మోడీ హైతో ముమ్కిన్ హై అని మళ్ళీ పట్టుకొస్తారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే అలా పట్టుకురాలేరు, అది పొలిటికల్ డిసిషన్ అవుతుంది కదా. అందువల్ల పొలిటికల్ డిమాండ్ గనక దానికి ఒప్పుకుంటే తాను రాజకీయంగా వైఫల్యం చెందాను అనేది ఒక మెసేజ్ పోతున్న భయం. తర్వాత పొలిటికల్ అకౌంటబిలిటీ అంటే ఇప్పటిదాకా ఇది ఎడ్యుకేషన్ సెక్రటరీ తప్పు వరకు వచ్చారు, ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్రటరీ కూడా నిన్న సాక్ చేశారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ వరకు వచ్చింది, ఇప్పుడు తన వరకు వస్తుంది అనే భయం కూడా ఉంది. సో తన వరకు వస్తుంది అనుకున్నప్పుడు లాస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ కూడా పక్క పెడతాను నా అంచనా. కానీ ఇప్పుడైతే పక్క పెట్టడం లేదు, ఎందుకంటే ఒక రకంగా మోడీ ప్రభుత్వంలో మంచి జరిగినా చెడు జరిగినా మోడీదే కదా. సో ప్రతి క్రెడిట్ మోడీ తీసుకుంటాడు కదా. సో అది కాక పార్లమెంట్లో అపోజిషన్ డిమాండ్ ఉంది, ఈవెన్ సిజేపీ కన్నా ముందు నుంచి అపోజిషన్ డిమాండ్ ఇది. సో అపోజిషన్ డిమాండ్ కూడా ఒప్పుకున్నట్టయితుంది. సో తన ప్రత్యర్థులకు మిత్రపక్షాలకు కూడా తాను పొలిటికల్గా ఈల్ అవుతాడనే మెసేజ్ పోతా, అది పోకుండా ఉండాలన్నదే లక్ష్యం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకుండానే వాంగ్చుక్ దీక్ష విరమించడం అనేది సిజేపీ ఉద్యమాన్ని నష్టపరుస్తుందా? మనకు అర్థం కావాల్సింది సోనం వాంగ్చుక్ వేరు, సిజేపీ ఉద్యమం వేరు. సిజేపీ సోనం వాంగ్చుక్ ప్రారంభించింది కాదు, సిజేపీ లేకముందు కూడా సోనం వాంగ్చుక్ ఉన్నాడు. సిజేపీ డిమాండ్ నీట్తో స్టార్ట్ అయింది. మీకు సోనం వాంగ్చుక్ డిమాండ్ నీట్తో స్టార్ట్ కాలే. అసలు ఆయన డిమాండ్ లడక్ అటానమీ డిమాండ్, లడక్ రాష్ట్ర హోదా అన్నది ఆయన డిమాండ్. లడక్ రాష్ట్ర హోదా, లడక్ స్వయం ప్రతిపత్తి, లడక్ను 6th షెడ్యూల్లో చేర్చాలి. అది 95% ఎబో ఆదివాసీ కమ్యూనిటీ కనుక, ట్రైబల్ కమ్యూనిటీ కనుక మా భాష కల్చర్కు వాల్యూ ఉండాలి, మా ఇకాలజీ కాపాడాలి. ఇవి డిమాండ్లు సోనం వాంగ్చుక్కి. అందువల్ల ఇద్దరి డిమాండ్లు వేరు, అయితే ఒక దగ్గర వచ్చే వరకు కలిశారు. మీకు సిజేపీ ప్రొటెస్ట్లలో సోనం వాంగ్చుక్ చేరడం అటు సిజేపీ ఉద్యమానికి లాభం జరిగింది, లెజిటిమసీ వచ్చింది, గౌరవం వచ్చింది, పెద్దరికం వచ్చింది. అనేక మంది సోనం వాంగ్చుక్ రంగంలో దిగాక ఫిలిం సెలబ్రిటీసు, స్పోర్ట్స్ సెలబ్రిటీస్ ఇలా అందరూ ఒకరి తర్వాత ఒకరు జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. దానివల్ల కాక్రోచ్ల ఉద్యమం బలపడింది, మీకు ఉధృత రూపం దాల్చింది, ఒక పెద్ద సంకేతంగా సింబల్గా ఈ ఉద్యమానికి మారాడు. ఆయనకు కూడా ప్రయోజనం జరిగింది లడక్ ఉద్యమానికి, ఆయనకంటే వ్యక్తిగతంగా కాదు. ఒక దేశంలోని ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న ఉద్యమం, ఆ ఉద్యమ ప్రతినిధికి ఇవాళ జాతీయ గుర్తింపు వచ్చింది. రేపు లడక్ పైన సోనం వాంగ్చుక్ నడిపే ఉద్యమానికి దేశం మొత్తం మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. వాస్తవంగా సోనం వాంగ్చుక్ అంతకుముందే ఇదే మోడీ ప్రభుత్వం అరెస్ట్ కూడా చేసింది. సో అందువల్ల మీకు సోనం వాంగ్చుక్ కాక్రోచ్ జనతా పార్టీ ఒకటి కానప్పుడు వారి డిమాండ్లు కూడా ఒకే ఉండవు కదా. అందువల్ల ధర్మేంద్ర ప్రధాన్ డిమాండు మీకు కాక్రోచ్ జనతా పార్టీ డిమాండు, పార్లమెంట్లో ప్రతిపక్షాల డిమాండ్, కానీ సోనం వాంగ్చుక్ డిమాండ్ కాదు. ఇక ఆ సోనం వాంగ్చుక్ ఉపసంహరించుకోవడం వల్ల నష్టం జరిగిందా అంటే ఆ మేరకు 2 డిమాండ్లు సాధించారు కదా. అవే 2 డిమాండ్లు కదా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిజేపీ ప్రతినిధులతో జరిగిన చర్చలు కూడా ఒప్పుకున్నది. నిన్న రాత్రి సోనం వాంగ్చుక్ ఏ డిమాండ్లు అయితే ఒప్పుకున్నారో, నిరసనకారుల పైన కేసులు ఎత్తివేయడం, నీట్లో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు సహాయం చేయడం, నష్టపరిహారం కంపెన్సేషన్ చేయడం, ఈ రెండింటికే కదా ఇవాళ కూడా సిజేపీ ప్రతినిధులతో కేంద్రం ఒప్పుకుంది. ఏ ఉద్యమమైనా మీకు తెగే వరకు లాగరు కదా. ఆ ఉద్యమం ముందుకు పోతున్న కొద్దీ కొన్ని డిమాండ్లు సాధించాల్సి ఉంటుంది. సో ఆ డిమాండ్లను సాధించి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవటానికి సోనం వాంగ్చుక్ ఉపసంహరించుకోవడం కూడా ఉపయోగపడింది. మూడోది ఏంటంటే మీకు సోనం వాంగ్చుక్ మీకు నిన్న కూడా చూడండి, ఆయన పక్కన ఎవరున్నారు, అపెక్స్ బాడీ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు.
సో సోనం వాంగ్చుక్ భిన్నాభిప్రాయం కూడా ఉంటుంది. ఆయన సత్యమని చెప్పింది దీంట్లో కొన్ని వ్యతిరేక శక్తులు కూడా చేరిపోయాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అంటే ఈ ఉద్యమములో ఇతర శక్తులు ఎంటర్ కావడం కూడా సోనం వాంగ్చుక్ బహుశా అంగీకరించలేడు. ఎవరమో అంగీకరించలేము, సోనం వాంగ్చుక్ కూడా అంగీకరించలేని పరిస్థితి కూడా రావచ్చు. అందువల్ల సోనం వాంగ్చుక్ ఇందులో 4 ఉన్నారు. ఒకటి సోనం వాంగ్చుక్, మొదలు ఒకటి కాక్రోచ్ జనతా పార్టీ, దాంతో పాటు 2 విద్యార్థి సంఘాలు, 3 సోనం వాంగ్చుక్, 4 ప్రతిపక్షాలు. మళ్ళీ ప్రతిపక్షాల్లో 4th A కాంగ్రెస్, 4B ఇతర ప్రతిపక్షాలు. వీళ్ళందరి డిమాండ్లలో కాస్త తేడా ఉండొచ్చు, వారి ఎత్తుగడల్లో తేడా ఉండొచ్చు, వారి వ్యూహాల్లో తేడా ఉండొచ్చు. కానీ యునైటెడ్గా వారు మోడీ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. ఇప్పుడు మీరు రైల్లో వెళ్తుంటారు, మీరు ఢిల్లీ వెళ్ళాలి, మధ్యలో ఎవరు కాజీపేటలో దిగుతారు. అప్పటిదాకా వాళ్ళతో మాట్లాడుకుంటుంటారా? మీరు కాజీపేటకి వెళ్తే మధ్యలో దిగుతున్నావు, నీతో పట్టించుకోనని. కొంతమంది బలార్స్లో దిగుతారు, కొంతమంది భోపాల్లో దిగుతారు, కొంతమంది ఇటార్స్లో దిగుతారు, ఝాన్సీలో దిగుతారు, లాస్ట్కు ఢిల్లీ దాకా కొంతమంది వస్తారు. ఏ మేరకు ఎంతమంది వస్తే అంత మేరకు స్నేహం కొనసాగుతూనే ఉంటుంది కదా. ఎస్, కొన్ని దృశ్యాలు అయితే ఈ దేశ ప్రజల్ని అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమానికి సంబంధించి అంత నిర్బంధం ఉన్న యువత విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటం, కొన్ని దృశ్యాలు చూసినప్పుడు ఆ దృశ్యాలు ఆశ్చర్యపరుస్తున్నాయి, ఆలోచింపజేస్తున్నాయి, అలాగే ఆకట్టుకుంటున్నాయి. కొన్ని ప్రత్యేకంగా 1-2 దృశ్యాలు ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యాల్లో ఒక అమ్మాయి పోలీసు వ్యాన్లో నిరసనకారుల్ని నిర్బంధించి స్టేషన్కు తరలిస్తున్న సమయంలో ఒంటి చేత్తో ఆ వ్యాన్ ఆపేసింది. ఇది దేశం మొత్తం చూసింది, ప్రపంచం మొత్తం కూడా చూస్తుంది. కానీ ఆ ఒక్క క్షణంలోనే ఖాళీగా ఉన్న ఆ ప్రాంతం అంతా ఆ అమ్మాయి ఆ వ్యాన్, పోలీసు వ్యాన్ ఆపిన తరువాత, దాన్ని ఒంటి చేత్తో ఆపిన తరువాత అక్కడ వందలాదిగా గుమికూడారు, వందలాదిగా మద్దతు లభించింది. ఇలాంటి దృశ్యాలు అనేకం మనకు కనిపిస్తున్నాయి. అయితే సార్, ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పోలీసులు జరిపినటువంటి లాఠీచార్జ్, టియర్ గ్యాస్, నిన్నైతే పెల్లెట్స్ ప్రయోగించారు. పెల్లెట్స్ కూడా వాళ్ళపైన ఉపయోగించినటువంటిది. మొన్న సుప్రీంకోర్టు ఈ కేసు గురించి వింటానని చెప్పి ఆ మరుసటి రోజే వైఖరి మార్చుకుంది. 19th అనుకుంటాను సార్, సుప్రీంకోర్టు ఈ కేసు గురించి వింటానని ఆ మరుసటి రోజు ఈ లాఠీచార్జ్ పిటిషన్ పైన ఎందుకు వైఖరి మార్చుకుంది? అంటే మొదటి రోజేమో చీఫ్ జస్టిస్ వ్యాఖ్య చేశారు, మాకు ఆ వీడియోలు చూసే టైం లేదు, అవును, ఆసక్తి లేదు, మీ సమయం వృధా చేసుకోకు, మా సమయం వృధా చేయకు అంటూ మాట్లాడారు. హైలీ ఇన్సెన్సిటివ్ రిమార్క్. మీకు ఆశ్చర్యం ఏంటంటే జస్టిస్ సూర్యకాంత్ గారి రిమార్క్ వల్లనే ఇది స్టార్ట్ అయింది. అవును, ఈ మొత్తం వ్యవహారం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇక్కడ దాకా ఉండుంటుంది చీఫ్ జస్టిస్ పైన. మాకు ఇంత పెద్ద తలపు తెచ్చిపెట్టాడు. కాక్రోచ్ అన్న పదం ఆయన వాడడం అందరికి గుర్తుండే ఉంటుంది. యువతరాన్ని, యాక్టివిస్టులను పారాసైట్స్, పరాన్న జీవులుగా, కాక్రోచులుగా పోల్చారు. దాంతో స్టార్ట్ అయింది ఉద్యమం. సో నిన్న వీరు మాకు వీడియోలు కూడా చూసే ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు, మేము చూడము అనే ఇన్సెన్సిటివ్ రిమార్క్ ఒక్కసారిగా ఉద్యమానికి ఒక ఊపునిచ్చింది. నిజంగా చెప్పాలంటే వీ షుడ్ థ్యాంక్ జస్టిస్ సూర్యకాంత్. అంటే మోడీ ప్రభుత్వం పైన ప్రజల్లో ఉండేటువంటి తీవ్రమైన అసంతృప్తికి ఇదొక ఉద్యమ రూపాన్ని ఇవ్వడంలో జస్టిస్ సూర్యకాంత్ ఇతోధికమైన కృషి చేశారని చెప్పాలి. సో లేకపోతే ఇంత ట్రిగర్ అయ్యేదే కాదు కదా, ఏదో ఒక ట్రిగర్ ఉండాలి. సో అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ది రిమార్క్స్ ఇన్సెన్సిటివ్ రిమార్క్స్ అని అందరూ మాట్లాడారు. ఇది ట్రిగర్ ఇవ్వడమే కాదు, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ కూడా అది విరుద్ధం. రాజ్యాంగం ఏం చెప్తోంది? దేశంలో ఎక్కడైనా ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘించబడితే అది ఖచ్చితంగా మీకు సుప్రీంకోర్టుకు వెళ్ళి కూడా మనం రిలీఫ్ పొందొచ్చు. సుప్రీంకోర్టుకు వెళ్ళి రిలీఫ్ పొందే అవకాశం రాజ్యాంగమే కల్పిస్తుంది, ఆర్టికల్ 32 అనుకుంటా. సో సుప్రీంకోర్టు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. అది ఇప్పుడు ఇది రైట్ టు లైఫ్ కదా, పెల్లెట్ గన్లు వినియోగించడం అంటే అది అకారణంగా వారేం తీవ్రవాదులు కాదు. ఒకప్పుడు మనం కాశ్మీర్లో తీవ్రవాదులకు సహకరిస్తున్న యువత పైన పెల్లెట్ గన్లు వాడారని వినేవాళ్ళం. సో ఇది ఏమాత్రం నిరాయుధులైనటువంటి శాంతియుత నిరసన తెలుపుతున్నటువంటి ఏ రాజకీయ పార్టీకి సంబంధము లేనటువంటి విద్యార్థులు, యువతులు పోరాడుతుంటే మీరు విచక్షణారహితంగా లాఠీ చార్జీలు, తలకాయల పలకొట్టుడు, పెల్లెట్ గన్లు
విధిస్తే ఆఖరికి బీజేపీ వెటరన్స్ అయిన మన మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళే తప్పు పట్టారే. అవును, మీకు రతన్ శారద, అతను ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఆర్గనైజర్లో కాలమ్నిస్ట్, ఆ రతన్ శారద కూడా బీజేపీ ఐటీ విభాగాన్ని తప్పు పట్టారు. మీరు రెచ్చగొడుతున్నారు, మీరు దిస్ ఈజ్ నాట్ వే టు కమ్యూనికేట్ విత్ ద ప్రొటెస్ట్ విత్ ద యూత్ అని, యూత్తో కమ్యూనికేట్ చేయలేకపోతున్నారని. సో అందువల్ల మీకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, మళ్ళీ ఇది జాగ్రత్తగా వాడుతున్నాను, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేను ఇన్సెన్సిటివ్ అనడం లేదు. ఆయన గొప్ప న్యాయమూర్తి, వి రెస్పెక్ట్ హిమ్. ఆయన రిమార్క్ను ఇన్సెన్సిటివ్ అంటున్నాను. నేను రిమార్క్స్కు వాడినటువంటి ముందు పదం ఇది. సో దానికి చీఫ్ జస్టిస్కు ముందు ఆ పదం వాడలేదు. ఈ క్లారిటీ ఎందుకు ఇస్తున్నా అంటే వి రెస్పెక్ట్ జ్యుడిషియరీ, బట్ ఇదే రాజ్యాంగం, ఇదే సుప్రీంకోర్టు నాకు కోర్టు తీర్పుల్ని ప్రశ్నించే హక్కు ఇచ్చింది, కోర్టు తీర్పుల్ని తప్పుపట్టే హక్కు ఇచ్చింది, కోర్టు తీర్పుల పైన భావ ప్రజ్ఞా స్వేచ్ఛ హక్కు ఇచ్చింది. ఇదే న్యాయ వ్యవస్థ ఢిల్లీ హైకోర్టును అద్భుతంగా తీర్పు చెప్పింది కదా. నేను అద్భుతంగా ఆదేశాలు ఇచ్చింది, తీర్పు కాదు కానీ ఇదే కేసును టేకప్ చేసింది, ప్రభుత్వాన్ని నోటీసులు కూడా ఇచ్చింది కదా. సో ఇవాళ బహుశా ఆ సమయంలో కొంత ఆవేశంతో అని ఉండాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా మనిషే కదా మనలాగా. సో రాగద్వేషాలు ఉంటాయి. తన రిమార్క్స్ ఇట్లా ఇంత పేలుడు క్రియేట్ చేస్తుంది సమాజంలో అని, ప్రభుత్వానికి ఇంత తీవ్రమైన రాజకీయ సవాలుగా మారుతుంది, ప్రభుత్వ వ్యతిరేక శక్తులకు బలాన్ని ఇస్తుందని అనుకుని ఉన్నాడు. సో ఆ వ్యాఖ్య ఇంత దాకా వచ్చే వరకు ఆ మనసులో ఉండాలి. ఆవేశంతో అని ఉంటారు, తర్వాతనే రియలైజ్ అయి ఉంటారు కదా. ఆయనకేం రాజకీయాలు లేవు కదా, చీఫ్ జస్టిస్ బహుశా ఆలోచించి ఉండాలి. తర్వాత లేదా ఆ వీడియోలు అప్పటిదాకా చూడకపోవచ్చు, తర్వాతే చూడొచ్చు. చూడని అన్నా కూడా చూసి ఆయన కూడా రియాక్ట్ కావచ్చు, ఇంత అన్యాయమా, ఇంత దారుణంగా కొడతారా అని. బట్ ఏదైనా చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు కేసు టేకప్ చేయడం, పోలీస్ ఎక్సర్సైజ్ ఆహ్వానించాలి. ఎనీ ఇన్స్టిట్యూషన్ ఆర్ హ్యూమన్ బీయింగ్ పొరపాట్లు చేస్తూ ఉంటారు, దాన్ని సరి చేసుకొని తప్పుడు మార్గం నుంచి రైట్ మార్గంలో పోతే మనం ఆహ్వానించాలి తప్ప దాన్ని విమర్శించకూడదు. నేను సుప్రీంకోర్టు చిన్న చూపు కాదు, చీఫ్ జస్టిస్ చిన్న చూపు కాదు. వి రెస్పెక్ట్ హిమ్. ఆ రోజు ఆ క్షణంలో ఆయన అది కూడా ఆయన ఒక వివరణ కూడా ఇచ్చాడు. ఆయన వివరణ ఏంటంటే అప్పుడు పిటిషన్తో రాలేదు, ఒక లెటర్ బేస్ చేసుకొని వచ్చారు, నేను పిటిషన్ ఎప్పుడూ రిజెక్ట్ చేయలేదు అన్నారు. అది కూడా ఫ్యాక్చువల్లీ కరెక్ట్. అదే నిన్న పిటిషన్ కాదు, ఒక లాయర్ ఒక లెటర్ మెన్షన్ చేస్తూ అయినా అలా మాట్లాడి ఉండాల్సింది కాకుండా బహుశా ఆయన కూడా రియలైజ్ అయ్యి ఉండాలి. వి షుడ్ క్లోజ్ ద మ్యాటర్ కదా. సార్ చాలా క్లియర్ కట్గా ఒక విషయం అర్థమవుతోంది. ఇక్కడ పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కానీ, కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న +2 స్టూడెంట్స్ కానీ, లేకపోతే రేపో మాపో అమెరికా వెళ్దాం అనుకున్న వాళ్ళు, పాస్పోర్ట్ వీసాలు రెడీ చేసుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా రోడ్లెక్కి ఉద్యమంలో భాగస్వాములు అవ్వడం ఎలా చూడాలి? యువ పట్టభద్రులు వీధుల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఇది వాస్తవంగా ఇది మాకు పేపర్ లీక్స్ అనేది ఒక ట్రిగర్ మాత్రమే ఈశ్వర్. దీనికి ఒక క్యూములేటివ్ యాంగర్ అంటారు. క్యూములేటివ్ యాంగర్ అనేక అంశాలపైన యువతరంలో కోపము, అసంతృప్తి, నిరాశ, నిర్వేదము, నిస్పృహ ఇవన్నీ పేరుకుపోతూ వచ్చాయి. ఇది ట్రిగర్ అయింది. తర్వాత మారల్ కాన్షియన్స్ బ్రేక్ అయింది. ఇప్పుడు మిగతా అంశాలంటే నాకు సంబంధం లేదు అనుకున్నాను. మీకు జర్మనీలో హిట్లర్ సమయంలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఒక ఫేమస్ పర్సన్ చెప్పింది. దే కేమ్ ఫర్ ఏ కమ్యూనిస్ట్, ఐ సెడ్ ఐఎమ్ నాట్ ఎ కమ్యూనిస్ట్, దే వెంట్ అవే. దే కేమ్ ఫర్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్, ఐ సెడ్ ఐఎమ్ నాట్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్, దే వెంట్ అవే. దే కేమ్ ఫర్ ఎ క్లర్జీ మ్యాన్, మత నాయకుడి కొరకు వచ్చారు, ఐ సెడ్ ఐఎమ్ నాట్ ఎ క్లర్జీ మ్యాన్, దే వెంట్ అవే. ఫైనల్లీ దే కేమ్ ఫర్ మీ, వాట్ కెన్ ఐ డూ అన్నాడు. అంటే నాజీ సైన్యాలు మొదలు కమ్యూనిస్ట్ కొరకు వస్తే నేను కాదంటే వెళ్ళిపోయాయి, ట్రేడ్ యూనియన్ కార్మిక నాయకుని గురించి వస్తే నేను కాదంటే వెళ్ళిపోయాయి, మత నాయకుని కొరకు వస్తే నేను కాదంటే వెళ్ళిపోయాయి, ఆఖరి నా కొరకే వచ్చే నేనేం చేయాలి. అది ఇవాళ మీకు యూత్ను కదిలిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు లేని ఎందుకు ఇంత వచ్చిందంటే మన దేశంలో అర్థం కావాలి. హయ్యర్ ఎడ్యుకేషన్లోనేమో ఎన్రోల్మెంట్ పెరుగుతోంది. మీకు 2014-15 లేటెస్ట్గా ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ డేటా అని చెప్పేది 2023-24 డేటా. దీని ప్రకారము 2014-15లో మీకు ఈ హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంటు 23.7% ఆఫ్ ద యూత్, అంటే రిలవెంట్ ఏజ్ గ్రూప్లో నియర్లీ 24% మంది ఉన్నత విద్యలో ఉన్నారు. ఇప్పుడు అది కాస్త 30% పెరిగింది. నేను చదువుకుంటున్నప్పుడు నాకు ఇప్పటికి గుర్తు,
ఛాలెంజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ అని రాజీవ్ గాంధీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని ఒక డాక్యుమెంట్ విడుదల చేశారు. ఆ డాక్యుమెంట్ ప్రకారం <5%. అంటే మీకు 85లో <5%, 30 years తర్వాత 23.7%, ఇప్పుడు 30%. 4.5 కోట్ల మంది హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు. కానీ మీకు అన్ఎంప్లాయ్మెంట్, గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ లెక్కలు తీస్తే గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ జనరల్ అన్ఎంప్లాయ్మెంట్ కన్నా 3 times, 300% ఎక్కువ. అంటే చదువుకుంటే నీకు ఇంకెక్కువ ఉద్యోగం వస్తుంది. చదువుకోకపోతే ఏదో ఒక పనిలో సెటిల్ అవుతావు, దాన్ని అడ్జస్ట్ అవుతావు. చదువుకోవడం వల్ల పెరిగిన ఆస్పిరేషను, కలిగిన ఎక్స్పెక్టేషను, దానికి మీట్ అయ్యేటువంటి ఎకానమీ లేకపోవడం, ఇది మీకు ఇప్పుడు చూడండి. ఇందులో కూడా వచ్చిన వాళ్ళు మీరు అన్నట్లు మంచి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కాదు, మీకు రూరల్ ఏరియాస్ నుంచి హర్యానా, బీహార్, యూపీ, ఇక్కడ నుంచి పెద్ద సౌత్ నుంచి తక్కువ. మీరు వాళ్ళ డెమోగ్రఫీ, వాళ్ళ జాగ్రఫీ చూడండి. ఢిల్లీ చుట్టుముట్టు ఉన్న బీజేపీకి బలమైన కేంద్రాలు, హిందుత్వ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాల నుంచి వస్తున్నారు. మీకు ఎందుకు వస్తున్నారంటే ఆ నిస్పృహ, మేము చదువుకున్నాం మాకు ఉద్యోగం వస్తలేదు అని. తర్వాత ఒకవేళ ఉద్యోగం వచ్చినా అది అండర్ పెయిడ్, మీకు అంటే సరైన వేతనాలు లేకపోవడము, అది అన్ఎంప్లాయ్మెంట్ కన్నా ఎక్కువ మన దేశంలో అండర్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. అవి డ్యూరబుల్ కాదు, క్వాలిటీ జాబ్స్ కాదు. ప్రైవేట్ రంగంలో 12 గంటలు కూడా పనిచేస్తే గిట్టుబాటు లేనటువంటి పరిస్థితి. ఇది జాబ్, ఒకవేళ మంచి జాబ్ ఉన్నా, ఐటీ రంగంలో జాబ్ నీకు 1,00,000, 2,00,000, 3,00,000 per month ఉన్నా ఎప్పుడు జాబ్ పోతుందో తెలియదు. తర్వాత టాక్సిక్ వర్క్ ఎన్విరాన్మెంట్, కార్పొరేట్లకు ఎంటర్ అయితే భయంకరమైన వర్క్ హరాస్మెంట్, వర్క్ కల్చర్ దరిద్రంగా ఉండడం. సో దీనికి తోడు నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం, మీకు చదువు పైన ఖర్చు పెరిగింది, ఆరోగ్యం పైన ఖర్చు గణనీయంగా పెరుగుతోంది. కానీ ఆదాయాలు ఆ లెవెల్లో పెరుగుతలేవు. మీకు కార్పొరేట్ల ప్రాఫిట్లు పెరుగుతున్నాయి, వేజెస్ ఏమో పెరగడం లేదు. మీకు ఇది రీసెర్చ్ స్టడీస్ కూడా చెప్తున్నాయి. షేర్ ఆఫ్ క్యాపిటల్, షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ వర్సెస్ షేర్ ఆఫ్ వేజెస్. మీరు కార్పొరేట్ రెవెన్యూస్లో తీసుకుంటే షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఏమో పెరుగుతున్నాయి, షేర్ ఆఫ్ వేజెస్ పెరగడం లేదు. ప్రభుత్వం ఏమో కార్పొరేట్లకు భారీ ఎత్తున రాయితీలు ఇస్తున్నాయి, మీకు వేజెస్ ఏమో పెరగడం లేదు. సో ఇవన్నీ కూడా క్యూములేట్ అయిపోయాయి. ఇప్పుడు దీని మీద మరి గతంలో లేదా మీరు అడగచ్చు. మరి ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే గతంలో ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. ప్రతిపక్షాలు పిలిపించే వరకు ఏంటంటే ప్రజలు ఇది పొలిటికల్ ఎజెండాగా తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలకు అనుభవం కదా, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వీరి తరఫున మాట్లాడతారు, అధికారంలోకి రాగానే మొత్తం మారిపోతుంది. ఇది చూసిన తర్వాత రాజకీయ పార్టీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇది ఒక నాన్ పొలిటికల్ మూమెంట్గా రావడం వల్ల ఎక్కువ మంది మేము పలానా జెండాతో అసోసియేట్ అవుతాము అని భయపడాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. సో దాంతో వాళ్ళు రియాక్ట్ అయ్యారు. తర్వాత మీరు అడిగారు అప్పర్ మిడిల్ క్లాసు వెల్ ఆఫ్ సెక్షన్స్ గురించి కూడా ఎందుకు వస్తున్నారు అంటే, ఇలా కోచింగ్ ఇండస్ట్రీ లక్షల రూపాయల ఖర్చులు పెడుతున్నారు. 12, 14, 15 to 17 hours పిల్లలు చదువుతున్నారు. 6 ఏళ్ళు 7 ఏళ్ళు హై స్కూల్ నుంచే ప్రిపేర్ అవుతున్నారు. సో స్టేక్స్ భయంకరంగా పెరిగిపోయాయి, ఒకప్పట్లా కాదు. ఇవాళ సీటు కొరకు జీవితం అంతా త్యాగం చేస్తున్నారు. నీకు మెజారిటీ చాలా గణనీయమైన సంఖ్యలో రిపీటర్స్, అంటే 7 ఇంటర్మీడియట్ అయిపోగానే రాకపోతే ఇంకో 1 year 2 years లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉండి ఎక్కడెక్కడో కూర్చొని చదువుతున్నారు. తిండి లేక, ఫుడ్ లేక, ఆ పరిస్థితి నిద్ర లేక, ఈ టార్చర్ అంతా అనుభవించిన తర్వాత ఒకసారి పేపర్ లీక్ అయింది అనుకోండి, ఎంత భయంకరమైన టార్చర్ పెరుగుతుందో చూడండి. సో కాంపిటీషన్, విపరీతమైన కాంపిటీషన్. సో ఇవన్నీ క్యూములేట్ అయి ఈ స్థాయిలో ఈ ఉద్యమం వచ్చింది. దీని ఇప్పటిదాకా మరి ఎందుకు రాలేదు అంటే, ఇప్పటిదాకా వారిని హిందుత్వతోనో, జాతీయతతోనో, దేశభక్తితోనో వారిని ఒక ఇలా కప్పి పెట్టగలిగారు. కానీ ఇప్పుడు రామ్ టెంపుల్లోనే దొంగతనం తర్వాత అసలు సంగతి బయటపడుతోంది కదా జనానికి. తర్వాత ఆపరేషన్ సింధూర్లో అబ్రప్ట్గా ఆపివేయడం, ట్రంప్ దాడికి ఆన్సర్ చెప్పకపోవడం, అంటే మోడీ చుట్టూన్న ఒక ఆరా, మీకు ఒక దివ్యమైన సర్కిల్ గీసి పెట్టారు ఇప్పుడు. అది బ్రేక్ అవ్వడం మొదలైంది, అది పంక్చర్ అవ్వడం మొదలైంది. అందువల్ల ఇవాళ యూత్ ఈ స్థాయిలో తిరగబడుతున్నారు. కానీ ఒక ఆందోళన చేయాలంటే, ఒక నిరసన కార్యక్రమం, ఒక దీక్ష, ఒక సభ ఏదో పెట్టుకోవాలంటే ఒక నాయకత్వం కావాలి, డబ్బులు కావాలి, ఒక టెంట్లు వేసుకోవాలి, మైకులు పెట్టుకోవాలి, ఖర్చు కావాలి, వాళ్ళకు ఫుడ్ పెట్టాలి, సాయంత్రం అయితే అందరికీ 1000 రూపాయలు ఏదో ఇవ్వాలి. ఇన్ని చేస్తే కానీ ఒక రాజకీయ పార్టీ నడపలేని పరిస్థితి ఉంటే
ఇలా ఎలా సాధ్యమైంది సార్? 2 లక్షల మంది ఎలా రాగలిగారు? ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఎవరు దిశానిర్దేశం చేస్తున్నారు? ఇష్యూ నాయకత్వం వహిస్తోంది. మారల్ కాన్షియన్స్ కదిలించింది. ఎప్పుడు కూడా మీకు గుర్తుంచండి, రాజకీయ పార్టీలు డబ్బులు ఇస్తే తప్ప ఎన్నికలు గెలవరు, అవునా కదా? నేను 2007లో పోటీ చేసేటప్పుడు తాండూరులో ఆర్టీసీ బస్ ఎక్కుతున్నా, పరిగెత్తుకుంటూ ఆమె వచ్చి నా చేతిలో డబ్బులు పెట్టింది. ఎందుకు అంటే, సార్ మీ మీటింగ్ జరుగుతున్న దగ్గర పక్కన నేను కూరగాయలు అమ్ముకుంటున్నాను సార్ అని, అది మీకు ఎలక్షన్ కొరకండి. అదేందమ్మా నాకెందుకు ఇస్తున్నాను, లెక్క పెడితే 300 రూపాయలు వచ్చింది. గ్రేట్. కాదు సార్, మీరు హాకర్లు మా దగ్గర ఈ ఫుట్పాత్ మీద అమ్ముకునేటోళ్ళ కష్టాల గురించి టీవీలో మాట్లాడారు సార్ అని. నేను కూకట్పల్లి ఒక మీటింగ్ పెడితే ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి, సార్ నేను కొద్ది డబ్బులు బాగానే సంపాదించడానికైనా గ్రాడ్యుయేట్ కాదు సార్, మీకు ఓటేయాలని చెప్పి 1000 రూపాయలు చేతిలో పెట్టాడు. ఒక 8వ తరగతి పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ మేనమామను బర్త్డే గిఫ్ట్ అని అడిగి ఆ డబ్బులు నాకు ఎలక్షన్ ఫండ్ డొనేట్ చేశాడు. అమెరికాలో ఉన్న మన హైదరాబాద్కు చెందిన ఒక పెద్ద స్టార్ హాస్పిటల్ ఓనర్, 30 ఏళ్ల కింద అమెరికాలో ఉన్నాడు. ఆయన, నేను సార్ నేను మనీ పంపిస్తాను సార్ అంటే నేను వద్దన్నాను. అప్పటికే నా ఫండ్ సరిపోయింది అయ్యా, అవసరం లేదంటే మొన్న కలిసినప్పుడు చెప్తున్నాను, మీరు నాకు గుర్తు సార్ అప్పుడే వద్దన్నారు అని. సంబంధం లేని వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవుతారంటే, నీవు మారల్ కాన్షియస్ అంటే ఇలాంటి వాడు కూడా గెలవకపోతే ఎందుకు, ఈ సందర్భంలో కూడా మనం ఉద్యమం చేయకపోతే ఎందుకు, ఈ సంవత్సరంలో ఉద్యమం చేయకపోతే ఎందుకు అనే ఒక మారల్ కాన్షియన్స్ కదిలిస్తే జనం మామూలు రెస్పాన్స్ ఉండదు. అది మీకు ఎప్పుడైనా గుర్తించండి, అన్యాయంగా ఎవరికైనా మీరు ఇబ్బంది పెట్టినా కూడా అలాగే రియాక్ట్ అవుతుంది సమాజం. మీరు ఒక ప్రజల నుంచి వచ్చేటువంటి మారల్ అవుట్రేజ్ ఉంటుంది కదా, ఆ మారల్ అవుట్రేజే ఇప్పుడు ఈ ఉద్యమాన్ని నడిపిస్తుంది. మీకు డబ్బులు ఎక్కడికెళ్ళి వచ్చాయని అంటున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న రాత్రి 11 గంటలకు కాక్రోజ్ జనతా పార్టీ ట్వీట్ పెట్టింది, దయచేసి స్విగ్గీ జొమాటోల ద్వారా ఫుడ్ ఆర్డర్ ఇవ్వకండి అని. ఎవరికి పెట్టింది? దేశ ప్రజలకు. అవును, దేశ ప్రజల నుంచి విపరీతంగా ఫుడ్ ఆర్డర్ చేశారు. అవును, ఎవరికి? నాగేశ్వర్కి ఇవ్వమని, ఈశ్వర్కి ఇవ్వమని కాదు, అక్కడ వీధుల్లో పోరాటం వాళ్ళకి ఇవ్వండి, ఎవరు దొరికితే వాళ్ళకి ఇవ్వడమే. అంటే ఆ వాలంటీర్ వాళ్ళు ఆఖరికి మెసేజ్ పెట్టారు, మా వాలంటీర్లకు ఓవర్ ఏమవుతున్నారు, ఫుడ్ ఎక్కువైపోయింది, సరిపోయింది, దయచేసి ఫుడ్ పంపకండి అని అప్పీల్ చేశారు. ఎక్కడ చూసాము మనం? బిర్యానీ పొట్లాలు ఇస్తే తప్ప మీటింగ్లకు రాజకీయ పార్టీలు, మందు బాటిల్ ఇస్తే తప్ప రాజకీయాలు చూసాం కదా. అంటే ప్రజలు అదే కాదు, ఢిల్లీ ప్రజలు కూడా మీకు అన్నం వండి తీసుకొచ్చి వడ్డిస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, మజ్జిగ ఇస్తున్నారు. మీకు ప్రజలు కాన్షియన్స్ కదిలితే ఇలాగే ఉంటుంది. మీకు మహారాష్ట్రలో పెద్ద ఎత్తున రైతుల పాదయాత్ర జరిగింది, అప్పుడు కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వారికి భోజనాలు పెట్టారు. మీకు జనములో మారల్ కాన్షియన్స్ కదిలితే పెద్ద పెద్ద వ్యవస్థలు కూడా దిగిరాక తప్పవు. రైట్. అయితే ఇంత పెద్ద ఉద్యమం నడుస్తున్నప్పుడు రాజకీయ పార్టీలు పోటీపడి స్వచ్ఛందంగా నడుస్తున్నటువంటి, అంటే ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా జరుగుతున్నటువంటి ఒక ఉద్యమంలోకి రాజకీయ పార్టీలు ప్రవేశిస్తే దాని సంకల్పం కానీ, దాని టార్గెట్ కానీ ఇది ఏమైనా దెబ్బతినే ప్రమాదం ఉంటుందా? ఇది ఎలాంటి సంకేతం ఇస్తుంది? ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ మేము వస్తాం మేము మద్దతు. ఇప్పుడు మీకు సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. అవును సార్. ఎక్కడెక్కడ వాళ్ళ వ్యాపారాలు చేసే వాళ్ళు అక్కడికి వెళ్తారా వెళ్ళరా? ఎందుకు వెళ్ళామని అడగలేం కదా, అడగలేము. ఆడ జాతర జరుగుతుంది. ఇప్పుడు జాతరలో అనేది గిరాకీ ఉంటుంది, ఇంత 4 పైసలు వస్తే ఆశ. అదేందుకు మీకు పరేడ్ గ్రౌండ్స్లో సభలు జరుగుతాయి. అవును, మొన్న మోడీ సభ జరిగింది. అక్కడికి హైదరాబాద్లో ఉండే బఠానీలు అమ్ముకునేటోళ్ళు, మొక్కజొన్న కంకులు అమ్మటోళ్ళు, పల్లి వేరుశెనక్కాయలు అమ్మటోళ్ళు, ఐస్ క్రీములు అందరు వెళ్ళారు. వాళ్ళ బీజేపీ వాళ్ళు ఇన్వైట్ చేస్తారా? బీజేపీ ఇన్వైట్ చేసినట్టు లేదు. మరి ఎందుకు వచ్చారు వాళ్ళు? వాడు జనం ఉన్నారు కనుక ఉపయోగపడుతుంది వచ్చారు. ఇప్పుడు బెల్లం ఉన్న దగ్గర ఈగలు ఎందుకు వస్తాయి? అవును, వి ఇన్వైట్ ఈగలు అని చెప్పి వాళ్ళు ప్రెస్ నోట్ ఇవ్వదు బెల్లం. ఇది కూడా అంతే. మీకు ఆడ జనం ఉన్నారు, జనం ఓట్లు కావాలి. కాంగ్రెస్ జనతా పార్టీ మాకేం ప్రత్యర్థి కాదు, మాకేం పోటీ కాదు. సో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కాగలగారేం గందరువులు చేసినట్టు కాగలగారే కాక్రోచ్లు చేస్తే లాభం మాకే కదా అనేటువంటి భావన ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఇది నష్టం, ఈ ఉద్యమం యొక్క స్ఫూర్తిని దెబ్బతీయదు. అంటే ఆ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే 3 రకాలుగా ఉంటుంది రాజకీయ పార్టీల స్పందన. ఒకటి, రాజకీయ పార్టీయే కంప్లీట్ గా హైజాక్ చేసి తామే నడిపిస్తే ఒక రకంగా ఉంటుంది. అవును. 2, రాజకీయ పార్టీలు వెనకాల ఉండి ఉద్యమానికి ముందిస్తే ఒక రకంగా ఉంటుంది. అవును. ఉద్యమం యొక్క క్యారెక్టర్, ఉద్యమం నేచరు, కలరు మారకుండా రాజకీయ పార్టీలు కేవలం కాంప్లిమెంటరీ రోల్ ఇస్తే
మూడోది రాజకీయ పార్టీలు సప్లాంటింగ్ అంటారు, అంటే ఉద్యమాన్ని కంప్లీట్గా తామే లాగేసుకుంటే. నాలుగవది ఏంటంటే రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినా ఓకే ఉద్యమ డిమాండ్లు కనుక ప్రజల్ని ఆవహిస్తే ఎవరు మద్దతు ఇచ్చారని కూడా చూడరు, ఇష్యూ డామినేట్ చేస్తే. సో అందువల్ల ఈ 4 రకాల అంశాల ఆధారంగా రియాక్షన్ ఉంటుంది. సో ఇప్పటికైతే హైజాక్ చేయలేదు. ఇది ప్లస్ మైనస్ ఒకవేళ రాజకీయ పార్టీల మద్దతు లభించింది అనుకుందాం సార్, అది ఈ ఉద్యమానికి ప్లస్ అవుతుందా మైనస్? డెఫినెట్ గా ప్లస్ అవుతుంది. ఎందుకు ప్లస్ అవుతుంది అంటే వాళ్ళ స్ట్రెంత్, ఇప్పుడు పోరాడుతున్న వారు ఎవరు ఏ కారణ రీత్యా మద్దతు ఇచ్చినా అది వారు బలం చేకూరుతుంది కదా. కానీ అయితే రేపు నా వాయిస్ పెరుగుతుంది కదా, దీని వెనుక పలానా పార్టీ ఉంది చూసారా, నేను చెప్పాను కదా వీళ్ళు ఇప్పుడు ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమంటారు అంటే వాళ్ళ ఉద్దేశం ఇది రాజకీయమైనటువంటి డిమాండ్ అనే చెప్పేటటువంటి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు వీళ్ళు లేకపోతే వాళ్ళు అలా అనడం లేదా? వాళ్ళు అంటారు కానీ ఒక అవకాశం అయితే కేంద్రానికో లేకపోతే ప్రభుత్వానికో ఉంటుంది కదా సార్. ఇప్పుడు అర్బన్ నక్సలైట్లు అంటలేరా, వాళ్ళ వెనకాల అర్బన్ నక్సలైట్లు ఉన్నారా, తీవ్రవాదులు అంటలేరా, విదేశీ ఏజెంట్ అంటలేరా? ఓకే అన్ని అంటారు. ఏమున్నది అనడం వేరు, అనేటోళ్ళు ఎలాగో అంటారు. అయితే మీరు ఒకవేళ ఉద్యమం గనక ప్రతిపక్షాల ఎజెండాను మోస్తే మాత్రం దెబ్బతింటారు. సో వీరి ఎజెండాకు ప్రతిపక్షాలు కలిసి వస్తే అది లాభం అవుతుంది. ఎవరి ఎజెండా మేజర్ ఉంటుంది, ఎవరి ఎజెండా మైనర్ ఉంటుంది అనేది పాయింట్. రైట్. ఇప్పుడు వీరి ఎజెండా కలిసి వస్తే పొలిటికల్ స్ట్రైకింగ్ పవర్ వస్తాయి కదా. ఇప్పుడు పార్లమెంట్లో డిబేట్, మీకు మీడియాలో చర్చ, ఇదంతా పెరుగుతుంది కదా, కన్వర్జేషన్ ఖచ్చితంగా పెరుగుతుంది. పార్లమెంట్ లో ఒక వాయిస్ వినిపించడానికి అవకాశం లభిస్తుంది. ఫైనల్ గా ఒక 1 minute లో క్లోజ్ చేయండి సార్. దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి పార్టీలు కూడా మేము సపోర్ట్ చేస్తామంటున్నాయి, కానీ ఈ కాక్రోచ్ తరం నిర్మించిన ఉద్యమాన్ని ఆ పార్టీలకు కూడా సాధ్యం కాలేదు నిర్మించడం. ఏంటి మార్పు అంటే ఈ ఇష్యూస్కి ఉన్నటువంటి మీకు ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పాలి. ఇప్పుడు ఎందుకని విద్యామంత్రి రాజీనామా చేయమని అంటున్నారు? ఇది పొలిటికల్ డిమాండ్ కదా అని చాలా మందికి అనిపిస్తుంది. ఇది రాజకీయ డిమాండ్. మంత్రి రాజీనామా చేస్తే ఏమవుతుంది, మరో బీజేపీ నాయకుడే మంత్రి అవుతాడు కదా అంటే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ ఎగ్జామ్స్ నిర్వహించేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అవును. అందులో ఫుల్ టైం శాంక్షన్ పోస్ట్ 39, ఫీల్డ్ పోస్ట్ 24, 15 పోస్టులు వేకెంట్. 24 పోస్టులు ఆన్ డిప్యుటేషన్. నోబడీ ఈజ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ NTA. 24 డెప్యుటేషన్ సార్. 24 డిప్యుటేషన్. మీకు 73 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, 174 అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. అయిపోయింది. ఇది NTA. దీనికి విద్యామంత్రి బాధ్యత ఉండదా? దీనికి నరేంద్ర మోడీకి బాధ్యత ఉండదా? మీరు ఒక్కడే ఇది ఎవరు పోనీ నా లెక్కలు కాదు. పార్లమెంట్లో శివదాసన్ అనే ఒక ఎంపీ అడిగినటువంటి ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆన్సర్ ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆన్సర్. NTAలో 39 పోస్ట్ శాంక్షన్ పోస్ట్ ఉంటే 24 ఫీల్డ్, 15 వేకెంట్, ఆల్ 24 డిప్యుటేషన్, 73 కాంట్రాక్ట్, 174 అవుట్ సోర్సింగ్. ఇక ఆ ఏజెన్సీ దేశంలో ఉన్న అన్ని టెస్టులను నిర్వహిస్తారు. ఇక అది ఎంత దరిద్రంగా ఉంటుందో తెలియదా? థ్యాంక్ యూ సార్ నాగేశ్వర్ గారు.